ఈరోజు నేను ఆకుకూరల విత్తనాలు వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆకుకూరలు ఉన్నాయి. తోటకూర, పాలకూర, ఎర్ర తోటకూర, చక్రవర్తి ఆకుకూర, ఇంకా బచ్చల కూర, ఆకుబచ్చలి, పెరుగు తోటకూర ఇవన్నీ ఉన్నాయి. ఇవి నేను సండే ఆర్గానిక్ మేళా నుంచి తీసుకొచ్చాను. ఇవన్నీ ఇప్పుడు నేను వేస్తాను. ఇదరా ఇది చూడండి, ఇవన్నీ తొట్టెలు నేను ఇట్లా రెడీ చేసుకున్నాను. ఈ వంకాయ చెట్లన్నీ తీసేసిన తొట్టెలన్నీ ఇట్లా పెట్టుకున్నాను. ఈ సమ్మర్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ షేడ్ నెట్ కింద ఉంటాయి. తర్వాత వర్షాకాలం వచ్చినా కూడా డైరెక్ట్గా వర్షం పడితే ఆకుకూరలు ఖరాబ్ అయిపోతాయి. చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత కూడా ఎక్కువ నీళ్ళు వస్తే అవి ఇట్లా వాలిపోయినట్టు అయిపోతాయి. అలా కాకుండా దీని కింద ఉంటే మంచిగా ఉంటాయని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తాయి. ఇప్పుడు అయితే దీనికి ఇంకొక టిప్ చెప్తాను మీకు. చూడండి, ఈ బాటిల్ ఇట్లా కట్ చేసుకొని ఇట్లా దీనికి ఇక్కడ కూడా హోల్స్ పెట్టాను. అయితే ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో వాటర్ వేస్తే ఇక్కడ నుంచి మెల్లగా వాటర్ వస్తుంది. మనం డైరెక్ట్గా నీడ వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నీ ఒక్క దగ్గరికి వచ్చేస్తున్నాయి. గింజలన్నీ వచ్చేసి అవి ఒక్క దగ్గర పెరుగుతున్నాయి, ఒక్క దగ్గర పెరగట్లేదు. అందుకని ఇలా సెట్ చేశాను. చూద్దాం ఈ ఏడ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం అనుకుంటున్నా. ఇది నేను ఆకాకరకాయ దుంపలు కూడా తీసుకున్నాను. ఇది ఏలీస్ వరల్డ్ ఛానల్ ఉంది కదా, వాళ్ళది కూడా అక్కడ నర్సరీ ఉంది, అందులో తీసుకున్నాను. ఇది మేల్, ఇది ఫిమేల్. ఇవి రెండు కలిపి 100 రూపీస్. ఇది కూడా పెట్టి చూద్దాం. ఎప్పుడు పెట్టలేదు నేను ఇవి, ఈసారి పెట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ తొట్టెలు మీరు వేసే ముందు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా తీసిన తొట్టెలను వేయకుండా ఒకసారి ఈ తొట్టెలు మట్టి అంతా కింద పోసి మంచిగా ఒకసారి ఏమైనా చెత్త ఉంటే తీసేసి డ్రైనేజ్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒక రోజు ఈ మట్టి అంతా కొంచెం ఎండలో ఎండిన తర్వాత మళ్ళీ నింపుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మట్టిలో ఏమన్నా ఫంగస్ ఉన్నా ఏమన్నా ఉంటే పోతుంది, మంచిగా ఉంటుంది మీకు. అయితే ఈరోజు మనం ఈ చక్రవర్తి ఆకుకూర వేద్దాము. చక్రవర్తి ఆకుకూర అసలు నేను ఎప్పుడు చూడలేదు. మన శ్రీకాకుళం ఆదిలక్ష్మి గార్డెన్ వాళ్ళ వీడియోస్లో చూశాను నేను. అది చూసి ఈ చక్రవర్తి ఆకుకూర తీసుకున్నాను. అయితే ఈ చక్రవర్తి ఆకుకూర ఎలా వస్తుందో, దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. దీనికి పొద్దున్నే నేను నీళ్లు పెట్టాను, అందుకే వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ కొంచెం అయినాక దీనికి నీళ్లు పెడదాం. బాటిల్ కట్ చేసుకున్నాక ఈ పై భాగం ఇట్లా పెడుతున్నాం కదా, ఈ కింద భాగం ఉంటుంది కదా, దీన్ని కూడా వేస్ట్ ఏం అవ్వదు. దీనికి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నిట్లో ఇట్లా మట్టి నింపి పెట్టాను నేను. దీంట్లో వంకాయ ఇత్తనాలు, బెండకాయ ఇత్తనాలు ఇలాంటివి వేసుకొని మొలకెత్తినాక అప్పుడు మనం వేరే తొట్టిలో షిఫ్ట్ చేసుకోవాలి. ఇవి బెండకాయ ముక్కలు. ఇంతకు ముందు మీరు ఒకసారి మా చెల్లి చేసిన వీడియోస్ లో చూసారు బెండకాయ విత్తనాలు పెట్టడం. అవి చూడండి, బెండకాయలు కూడా చూపిస్తా, వస్తున్నాయి. ఇదో కస్తూరి బెండ విత్తనాలు పెట్టినవి చూడండి, మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా గ్రోత్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కొన్ని మొక్కలకి. అయితే ఈ మొక్కల కంటే ఏం లేదు, ఒక ఇవి చిన్నగా మిలీబగ్స్ వస్తాయి. ఈ మిలీబగ్స్ వచ్చినప్పుడు దీన్ని ఇట్లా చేత్తో తీసేయండి అంతే. దీనికి ఏం మందులు ఏమి వద్దు అసలు. ఇట్లా ఈ మిలీబగ్స్ ని చేత్తో తీసేసినా చాలు, లేదంటే పైప్తో వాటర్ కొట్టినప్పుడు కొంచెం ఫోర్స్ గా ఇట్లా వాటర్ కొట్టినా సరిపోతుంది. మనం కూరగాయల మొక్కలకి అవి కంపోస్ట్ పెట్టాలంటే మనం మామూలుగా మన ఇంట్లో వాడుకునే కూరగాయల చెత్త అదంతా ఇట్లా మధ్యలో పెట్టేస్తాం, ఇక్కడ సరిపోతుంది. కానీ ఆకుకూర ఇలా ఇందులో మధ్యలో మనం కూరగాయల చెత్త అంతా ఇందులో పెట్టేస్తే ఈ బలం ఈ మొక్కలకంతకు వస్తుంది. అదే మన ఆకుకూరలకైతే అలా పెట్టలేదు, ఎందుకంటే అవి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కాబట్టి దానికి అక్కడ గోయి తీసి పెట్టాలంటే కష్టం అవుతుంది. దానికోసం నేను ఒక టిప్ చెప్తాను. ఇవన్నీ బియ్యం కడిగిన నీళ్లు, ఈ నీళ్ళు ఇవి. అయితే ఇందులో కూరగాయలన్నీ ఇట్లా మూట కట్టుకోండి, లేకపోతే కుదరకపోతే ఒక చిన్న క్లాత్ లో మూట కట్టండి. కట్టి ఇలా నీళ్ళల్లో వేసేసి ఈ నీళ్లు మనకి ఇలా వేసేసుకోవాలి. అయితే ఇందులో చిన్న బెల్లం మొక్క వేయండి. బెల్లం మొక్క వేయడంలో తొందరగా మంచిగా కంపోస్ట్ వాటర్ లాగా తయారవుతుంది మనకి. ఈ నీళ్లు మన ఆకుకూరల మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ఇచ్చి చూడండి, ఆకుకూరలు బాగా మంచిగా గ్రీన్ గా తొందరగా హెల్దీగా పెరుగుతాయి ఈ వాటర్ ఇవ్వడం వల్ల. చూడండి, ఈ చెట్టుకి కర్బూజా పండు వచ్చింది.
మొన్న ఒక్కటే వచ్చింది, తెంపాను నేను ఆల్రెడీ. ఈరోజు దీన్ని కూడా తెంపేద్దాము. ఇదిగో ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. అయితే ఇక్కడ కూడా ఒక కాయ వచ్చింది. ఇది ఎందుకో మరి ఖరాబ్ అయిపోయింది. ఇట్లా ఇది మట్టికి టచ్ అవ్వడం వల్ల ఏమైందో తెలియదు కానీ ఖరాబ్ అయిపోయింది. ఇంకో కాయ అయితే నేను తెంపాను. ఇది 3వ కాయ. ఓకే, ఇది మా చెట్టుకు వచ్చిన కర్బూజా పండు. ఇప్పుడు మీకు ఒకటి హార్వెస్ట్ చేసి చూపించాను కదా, ఇది ముందు కట్ చేసిన కాయ. ఇది చూడండి, దీన్ని ఈరోజు కట్ చేద్దాం. ఎలా ఉందో దీని టేస్ట్ చూద్దాము. బాగుంది, కలర్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో తెలియదు, చూద్దాం. టేస్ట్ కూడా ఇది వేస్ట్ అవ్వదు. ఇవి మళ్ళీ మనం కంపోస్ట్ లో యూజ్ చేసుకోవాలి. ఇలాంటివి అస్సలు వేస్ట్ చేయకూడదు. చూడండి టేస్ట్ ఎలా ఉంది. ఇది షుగర్ ఏమి వేయలేదు నేను దీంట్లో. देखो कैसा है. स्वीट है, मीठा है. వావ్, చాలా స్వీట్ గా ఉంది. ఇంకా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది.